ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరైతే మన అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఆనందపురం దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ని చూస్తారు. లేట్ చేయకుండా ఇంక వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా ఆనందపురం ఫ్లైఓవర్ ని. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక మనం లోకి వెళ్తే మనమైతే ఇప్పుడు చూస్తున్నది అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు ఉంటుంది. యాక్చువల్ గా చెన్నై కోల్కతా హైవే ఉంది కదా, నేషనల్ హైవే 16. ఆ నేషనల్ హైవే 16 లో ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే అనేది ఒక పార్ట్. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు 6 లేన్ రోడ్ ఉంటుంది. రాజమండ్రి నుంచి అనకాపల్లి వరకు 4 లేన్ రోడ్ ఉంటుంది. మన ఆంధ్రలో చెన్నై ఆంధ్ర బార్డర్ నుంచి నెల్లూరు వరకు 4 లేన్ ఉంటుంది. నెల్లూరు నుంచి విజయవాడ వరకు మొత్తం 6 లేన్ ఉంటుంది. చిలకలూరుపేట బైపాస్ దగ్గర తప్ప. చిలకలూరుపేట బైపాస్ ని మీకు రీసెంట్ గానే చూపించాను. తర్వాత మనకి విజయవాడ వరకు 6 లేన్ ఉంటుంది. విజయవాడ నుంచి విజయవాడ బైపాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. విజయవాడ బైపాస్ కన్స్ట్రక్ట్ అయిన తర్వాత కూడా 6 లేన్ అయితే వస్తుంది కంప్లీట్ గా. సో ఈ ప్లేసెస్ లో మనకి మ్యాక్స్ చెన్నై కోల్కతా హైవేలో 6 లేన్ అయితే ఉంటుంది. ఈ అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే వేసేటప్పుడు నేనైతే ప్రతి వీడియోని కవర్ చేశాను అండ్ చాలా కష్టంతో కూడుకున్న వీడియోస్ అయితే చేశాను. మీరు ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటే చూసేయండి. ఈ ఫ్లైఓవర్ కన్స్ట్రక్ట్ అవ్వకముందు ఇక్కడ ఎలా ఉండదో మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూసేయండి. అండ్ ఆ ముందు మీరు చూస్తున్నారు కదా, అది టువర్డ్స్ మనకు విజయనగరం అండ్ అలా శ్రీకాకుళం వరకు వెళ్తుంది. విజయనగరం వెళ్ళాలంటే మనం తగరపల్లి దాటిన తర్వాత లెఫ్ట్ తీసుకుని ఒక వే ఉంటుంది, అలా వెళ్తాం. నా ఛానల్లో కంప్లీట్గా మీరు విజయనగరం ఎలా వెళ్ళాలన్న వీడియో కూడా ఉంటుంది. మీరు వెళ్ళాలనుకుంటే మన ఛానల్లో వీడియో చూసుకుని వెళ్ళొచ్చు, లేదా ఆ రూట్ చూడాలన్నా కూడా మీరైతే చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళే రోడ్డు. ఈ హైవేలో వన్స్ మనం ఎంటర్ అయ్యామంటే ఆనందపురం దగ్గర మనకి పెందుర్తి వరకు ఎలాంటి డైవర్షన్ ఉండదు, బయటికి కూడా రావడానికి అవ్వదు. దానివల్ల చాలా మంది రాంగ్ రూట్లో వస్తూ ఉంటారు. అలా రాంగ్ రూట్లో రావడం వల్ల ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం శ్రీకాకుళం నుంచి వస్తున్నప్పుడు అక్కడ మనకైతే డైవర్షన్ ఉంటుంది. ఆ డైవర్షన్ నుంచి మనం డైవర్షన్ తీసుకోకపోతే టువర్డ్స్ మనం అనంతపురం నుంచి అనకాపల్లి వెళ్ళిపోతాం. డైవర్షన్ తీసుకుంటే వైజాగ్ వెళ్తాం. ఇక్కడ మీకు డైవర్షన్ కనబడుతుంది చూసారా లెఫ్ట్కి, ఆ డైవర్షన్ నుంచే మనం టువర్డ్స్ వైజాగ్ వెళ్ళాలి. మనకి ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మనం ఒకవేళ వైజాగ్ నుంచి టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళాలంటే సర్వీస్ రోడ్లో వెళ్ళాలి, లేదా తాళవలస వరకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని ఈ హైవేలో మనం మళ్ళీ ఎంటర్ అవ్వచ్చు. ఇదొక చిన్న ప్రాబ్లం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, మనం అనకాపల్లి నుంచి కానీ లేదా మన పెందుర్తి నుంచి కానీ వస్తున్నప్పుడు కరెక్ట్గా మన ఆనందపురం వస్తాం కదా, ఆనందపురం వచ్చిన తర్వాత తాళవలస వరకు వెళ్ళి అక్కడ యూటర్న్ తీసుకుని టువర్డ్స్ వైజాగ్లోకి వెళ్ళగలం. ఇదే చిన్న ప్రాబ్లం. ఇక్కడైతే రిమైనింగ్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఎవరైతే శ్రీకాకుళం నుంచి టువర్డ్స్ అనకాపల్లి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అలానే టువర్డ్స్ వైజాగ్ వెళ్దాం అనుకున్న కూడా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ప్రాబ్లం ఎవరికి వస్తుందంటే, ఎవరైతే కొమ్మాది, మధురవాడ, మారిక్వల్స ఈ ఏరియాస్ నుంచి టువర్డ్స్ అనకాపల్లి వెళ్దాం అనుకుంటారో వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తాళవలస వరకు వెళ్ళి అక్కడ నుంచి యూటర్న్ తీసుకుని ఈ హైవేలో ఎంటర్ అవ్వాలి. అండ్ అలానే పెందుర్తి నుంచి వచ్చేవాళ్ళు లేదా అనకాపల్లి నుంచి వచ్చేవాళ్ళు టువర్డ్స్ విశాఖపట్నం సిటీలోకి వెళ్ళాలంటే తాళ్ళవలస వరకు వెళ్ళి, అంటే అరౌండ్ ఒక 2 km వరకు వెళ్ళి యూటర్న్ తీసుకుని వెళ్ళాలి. అదొక్కటే ప్రాబ్లం. రిమైనింగ్ అంతా కూడా మనకి ఈ హైవే చాలా చాలా బాగుంటుంది. అండ్ విజువల్స్ కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందో. అండ్ రైట్ సైడ్లో కొండ ఉంటుంది. మీరు కొండను చూసారా? ఆ కొండ ఇంతకుముందు నా ప్రీవియస్ వీడియోలో చూడండి అండ్ ఇప్పుడు వీడియోలో చూడండి. మీకు ఏమైనా చేంజ్ కనబడితే కామెంట్ చేయండి. మనకి కింద సర్కిల్ కనబడుతుంది కదా, అదే సర్కిల్ ఇంటర్చేంజ్. ఆ సర్కిల్ ఇంటర్చేంజ్ ఎందుకు పెట్టారంటే అక్కడ ట్రాఫిక్ ప్రాబ్లం లేకుండా ఉండడానికి. ఎవరైతే వైజాగ్ నుంచి వస్తున్నారో వాళ్ళు టువర్డ్స్ అనకాపల్లి వెళ్ళాలనుకుంటే డైరెక్ట్గా లెఫ్ట్ తీసుకుని అలా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు సర్వీస్ రోడ్లో. ఇంకా ఎవరైతే వైజాగ్ నుంచి శ్రీకాకుళం వెళ్దాం అనుకుంటున్నారో అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని ఆ సర్కిల్ మీదుగా రౌండ్ అబౌట్ తీసుకుని హైవేని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్లోకి వెళ్ళి టువర్డ్స్ శ్రీకాకుళం లేదా విజయనగరం వెళ్తారు. ఎవరైతే ఆనందపురం ఊర్లోకి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళు అలా సర్కిల్ ఒక రౌండ్ వేసి అలా టువర్డ్స్ ఆనందపురం వెళ్ళొచ్చు. ఈ సర్కిలర్ ఉండడం వల్ల అక్కడ ట్రాఫిక్ అనేది లేకుండా ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇదే అనకాపల్లి ఆనందపురం ఎక్స్ప్రెస్ హైవే. వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ ఈ ఎక్స్ప్రెస్ హైవేలో చాలా కంఫర్ట్గా వెళ్ళొచ్చు. అండ్ మనం లిమిటెడ్ స్పీడ్లో వెళ్తే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. మేమైతే ఈ హైవేలో చాలా చాలా ప్రమాదాలు చూసాం. సో మీరు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా వెళ్ళండి. అలానే వన్స్ ఈ హైవేలో ఎంటర్ అయితే రాంగ్ రూట్లో మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది ఎక్స్ప్రెస్ హైవే కాబట్టి చాలామంది ఓవర్ స్పీడ్లో వస్తారు. కొంతమంది లిమిటెడ్ స్పీడ్లో వచ్చినా కూడా 80 to 100లో వస్తారు. ఆ స్పీడ్లో వచ్చినప్పుడు ఆపోజిట్లో మీరు వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.
సో ప్లీజ్ కేర్ఫుల్గా వెళ్ళండి. మీరు ఇబ్బంది పడద్దు, అలానే ఇంకొకరిని ఇబ్బంది పెట్టద్దు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, స్ట్రైట్ రోడ్ చాలా చాలా బాగుంటుంది. ఈ ఎక్స్ప్రెస్ వేలో ఓన్లీ పెందుర్తి దగ్గర మాత్రమే పెండింగ్ ఉంది, రిమైనింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ హైవే వర్క్ అవుతున్నప్పుడు మీరు వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి. హైవే కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు హైవే ఎంతవరకు అయింది అండ్ హైవే వర్క్ ఎలా అయిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో కంప్లీట్ వీడియోస్ ఉంటాయి. మన పెందుర్తి రైల్వే బ్రిడ్జ్ దగ్గర వీడియోస్ ఉంటాయి. తర్వాత మన అనకాపల్లి ఆనందపురం డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ ఉంది కదా, ఆ డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ దగ్గర వీడియోస్ ఉంటాయి. అలానే మన ఆనందపురం దగ్గర ఫ్లైఓవర్ వర్క్ అవుతున్నప్పుడు తీసిన వీడియోలు ఉంటాయి. అవన్నీ వీడియోస్ మీరు అయితే చూడొచ్చు. చాలా చాలా కష్టపడి ఆ వీడియోస్ అయితే చేసాం. మీరు మీ ఫ్రీ టైంలో ఆ వీడియోస్ చూస్తారనుకుంటున్నా. ఇంకా ఈ కొండల మధ్యలో ఒక శివుని ఆలయం కూడా ఉంటుంది. ఆ ఆలయానికి నేనైతే వెళ్ళాను. ఆ ఆలయం వీడియో నేనైతే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఆ ఆలయం పేరు మీకు తెలిస్తే కామెంట్ చేయండి, నేను వీడియో చివరిలో చెప్తాను. ఇంతకు ముందు కూడా నేనైతే అనంతపురం ఈ ఫ్లైఓవర్ బ్లాగ్ చేశాను, సేమ్ స్కై వ్యూ చూపించాను. ఆ వ్యూలో మీరు ఆ వీడియో చూసి ఈ వీడియో కూడా చూడండి, అప్పుడు మీకు డిఫరెన్స్ ఏంటో తెలుస్తుంది. అండ్ చుట్టుపక్కల చాలా చేంజ్ అయింది, ఆ చేంజెస్ అంటే కూడా తెలుస్తుంది. ఈ హైవే చూసారా, భలే ఉంది కదా. కంప్లీట్గా 10 లైన్ హైవే ఇది. సర్వీస్ రోడ్లో 4 లైన్ ఉంటే ఈ హైవేలో టోటల్గా 6 లైన్ ఉంది. అండ్ కంప్లీట్గా మొత్తాన్ని కలిపి 10 లైన్. సూపర్ కదా. సో మీకు ఆలయం పేరు చెప్పే కదా, ఆలయం పేరు వచ్చేసి గుడిలవ్వ. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.